వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. మైల్వార్ గ్రామ రైతులు గ్రామ ప్రజలు ఎవరు కూడా అధైర్యపడవద్దని మైల్వార్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సన్సెట్టి సతీష్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని మైల్వార్ గ్రామంలో మంగళవారం తహసీల్దార్ వెంకటేష్, ఎంపీడీఓ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. ఎవరైతే ప్రభుత్వం అందించి సంక్షేమ పథకాలను అప్లై చేసుకుని లిస్టులో పేరు లేని వారు మరొకసారి అప్లై చేసుకోవాలని సభను నిర్వహించారు. ఈ సభ సందర్భంగా గ్రామ రైతులను, గ్రామ ప్రజలను ఉద్దేశించి గ్రామ నాయకులు సన్సెట్టి సతీష్ కుమార్ మాట్లాడుతూ రైతులు ఎవరు అధైర్యపడవద్దని, రైతు బంధు అయిన ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అందించే విధంగా తన వంతు కృషి చేస్తారని గ్రామ రైతులకు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రైతులకు ఎవరికీ అన్యాయం జరగకుండా రైతు భరోసా పథకాన్ని ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని అన్నారు. భూభారతి ద్వారా ప్రతి ఒక్క రైతులకు రైతు బంధును అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్షేత్ర పర్యవేక్షణ చేస్తారు. వాళ్ళు వచ్చి ఎవరిది భూమి ఉంది, ఎవరిది లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ డైరెక్ట్ ధరణి వెళ్తే ధరణిలో రిజిస్ట్రేషన్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాదు. భూభారతి అనేది ఏమిటి అంటే నీ భూమి ఎంత ఉంది, మళ్ళీ నీకు అంతా కూడా భూమి కొలుస్తారు. కర్ణాటక సిస్టమ్ ఉంది కదా, ఆ సిస్టమ్ ని తీసుకురావాలనే ఉద్దేశంతోన రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండమైన ఆలోచన విధానాలతో మనం ముందుస్తున్నాడు. కాబట్టి భూభారతి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇంకా గైడ్ లైన్స్ రాలేవు, పూర్తి ప్రక్రియ రాలేదు. ఆ ప్రక్రియ ప్రకారం వాళ్ళు ముందరికి వెళ్తారు. ఇప్పుడు ఏదొచ్చినా కూడా భూభారతి ఇటువంటి ధరణిలో వచ్చిన ఇబ్బందులు ఏవైతున్నాయో, లోటుపాట్లు, ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ మనం చెప్పిన సాఫ్ట్వేర్ కూడా ఎట్లా నేర్చుకుంటుందంటే నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగితే అన్ని కొత్త ఈ సాఫ్ట్వేర్ తయారు చేస్తారు వాళ్ళు ధరణి లోపల. అట్లా తయారు చేస్తూనే పోయింది కానీ సమయం సరిపోలేదు ఉన్న వాస్తవం. ఇప్పుడు భూభారతిలో అట్లాంటివి జరగకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ఏంటంటే ఆ క్షేత్ర పర్యవేక్షణ లోపల ముందుకెళ్ళి అది నీది బలరాం, ఈ జాగా నీది ఇంతవరకు ఉంది, ఇంతవరకు ఉంది. 2-3 పేర్లు ఉన్నాయి పరిధిలో. అది నేననేది ఏంటంటే మన ఊరి కాకుండా వేరే ఊరు వచ్చినాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు నాకు ఒక క్లారిటీ ఉంది. అది తీసుకున్నాక నేను మాట్లాడతాను. నేను ముందు మాట్లాడడానికి రాదు, నా చేతిలో వచ్చిన తర్వాత నేను మాట్లాడితే బాగుంటది అన్న. దయచేసి ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే నేను అది ఆయిషా మేడం కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఇది 2-3 సార్లు డిస్కషన్ జరిగింది. పరిధిలో వేరే ఊరు వాళ్ళ పేరు ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వేస్తే దానికి సమాధానం లేదు, దొరకలేదు కూడా ఎక్కడ కూడా. అందుకే అది నేను రేపటిలోగా నేను పంపిస్తాను, ఏఈఓ గారికి తప్పకుండా పంపిస్తాను. మీ సమస్యలు ఏమున్నా, భూమి సమస్యలు ఏమున్నా కూడా భూభారతి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సమస్యలు తీరుతాయి. అంతవరకు ప్రతి ఒక్కరు భూమి ఉంది అంటే ఖచ్చితంగా రైతు భరోసా వస్తుంది. రాలేదు అంటే డెఫినెట్లీగా రెండోసారి అయినా ఖచ్చితంగా వస్తుంది. అది ఖచ్చితంగా సార్ గారు లోకేష్ గారు ఏఈఓగా ఆయన అపాయింట్మెంట్ అయ్యారు, కొత్తగా వచ్చారు. అందరం కూడా ఆయనకు సహకరించాలి, గ్రామ ప్రజలందరూ కూడా. నువ్వు ఆరోపడవు అని ఆ రోజు ఒక డిక్లరేషన్ అయిపోతుంది. అందుకే సార్ ఏమంటున్నాడు, 2 గాని 3 గాని 3 విడతలు గాని 4 విడతలు గాని ఈ రైతు భరోసా మీద ఇక్కడ ప్రజాపాలన లోపల మనం చర్చించుకుందాం, కానీ ఇక్కడికి ఆగదు అంటున్నారు. ఇక్కడ అయిపోయింది, ఈ రోజుతోనే అయిపోయింది అనేది కాదు. అప్లై చేసుకుంటూ ఉండాలి. ఎవరికి రాకపోయినా ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన బియ్యని మనోహర్ రెడ్డి గారు కూడా మన మీద ప్రేమతో ప్రతి ఒక్క గ్రామం లోపల కూడా ఎటువంటి ఏ దానికైనా ముందుండడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆలోచించండి, అందరూ కూడా చర్చించుకోండి.